కృష్ణ చరితము గోవింద పట్టాభిషేకము అధ్యాయం ప్రారంభం. కృష్ణుడు గోవర్ధనగిరిని ఉద్ధరించిన పిమ్మట ఆయనను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడిగా గుర్తెరిగి ఆయనను దర్శించుకునవలనని అమరేంద్రుడు కోరుకొనెను. గోకులమును బాలకులు రూపమున బాలులందరికీ కలిసి క్రీడించుచున్న శ్రీహరిని సామాన్యులకు గోచరము కాక అదృశ్య రూపమున పురుషోత్తముని శిరస్సుపై ఎండ తగలకుండా తన రెక్కలను చాచి రక్షించుచున్న గరుడుని చూసెను. ఇంద్రుడు తన ఐరావతము దిగివచ్చి ఏకాంతముగా ఆ స్వామిని కలిసి ప్రణామము చేసి మోదము నిండిన వాడై విప్పారిన కనులతో ఇట్లనెను. కృష్ణ స్వామి, జగత్ప్రభు, పురుషోత్తమ, నా మాటను ఆలకింపుము. అఖిల జగములకు ఆధార పురుషుడవు. నేను నీ కడకు వచ్చిన సంగతిని వివరించెదను. నీవు భూదేవి విన్నపముపై భూభారమును తగ్గించుకొనుటకై పొడమిపైన ఉద్భవించిన వాడివి. యజ్ఞభంగము నీ వల్లనే జరిగినదని పగచే గోకులమును అతలాకుతలము చేయించి మేఘములను ఉపయోగించి నేనిట్లా చేసి తిని నా ఆజ్ఞపైననే ఇట్లు జరిగినది. గోవర్ధనమును ఎత్తి గోవులను గోకులములను రక్షించితివి. అద్భుతమైన నీ ఈ లీలా ప్రదర్శనముచే నేను అత్యంత మోదము పొందిని. ఏకహస్తముచే నీవు గిరినెత్తుట వలన దైవలీల ప్రకటితమైనది. నీచే రక్షించబడిన గోవులన్నీయు నిన్ను సత్కరింపవలనని అభిలషించగా దానిని వెల్లడి చేయుటకై నేను ఇచటికి వచ్చి తిని. ఈనాటి నుండి నీవు గోవులకు ఇంద్రుడవై గోవిందుడవు కాగలవు అని పలుకుచూ స్వర్ణ ఘటములోని పవిత్ర జలములను నింపి గోపాలునకు అభిషేకించుచూ ఉండగా పరమ పావనమైన ఆ దృశ్యమును చూచుచున్న గోవులన్నీ పాలు చేపి పృథ్వీతలమునంతటినీ క్షీరధారలతో తడిపినవి. గోవులను సంతృప్తి చెందినవి. సవినయముగా అభిషేకము సంపూర్ణము చేసి ఆ శుక్రుడు మరియు ఇట్లు పలికెను. ధరణీధర, గోవుల మాట చెల్లించి నిన్ను గోవిందునిగా పట్టాభిషేకం చేసి తిని. మరి ఒక విన్నపము కలదు. నీవు భూభార అవతరణకు మానుష రూపమున జన్మించితివి. నా అంశము భరతవంశమున అర్జునుడను పేరును జన్మించినది. అతడిని నీ సదా నీవు రక్షించుము. అతడు భూభారమును తగ్గించు సమయమున నీకు సహాయపడును. అతడిని నీవు ఎల్లప్పుడూ ప్రేమతో స్నేహముతో చేరదీయుము. ఆత్మవలే అతడు నీకు సంకర్షణీయుడు అని ఇంద్రుడు పలికెను. ఆ శక్రునితో గోపాలుడు ఇట్లనెను. నీ అంశ భరతవంశమున పుట్టుట నాకు తెలియను. భూమిపై నేను మానుష రూపమున ఉన్నంత వరకు నేను ఆ పార్థుణ్ణి రక్షించదను. ఇదే నా అభయం. భూమికి భారమైనట్టి కంసుడు, అరిష్టుడు, కేసి, కువలయాపీడు, నరకుడు మొదలగు రాక్షసులు, దైత్యుల సంహారము జరిగిన తరువాత ఒక మహాయుద్ధము జరుగును. అర్జునుని ఎదుట ఎవ్వడునూ నిలువజాడడు. అది నా వర ప్రభావం. అతడిపై ప్రీతి వలన యుధిష్ఠురాది పాండవులను ప్రాణాపాయము జరగకుండా కుంతీదేవికి అప్పగించెదను. ఆ మాటలు విన్న ఇంద్రుడు అమితానందముతో ఇష్టపూర్వకముగా ఆ జనార్దనుని కౌగలించుకొని ఐరావతమును ఎక్కి అమరలోకములకు వెళ్ళిపోయెను. శ్రీకృష్ణుడు కూడా గోప గోపికా జనమును వెంట పెట్టుకొని పవిత్రమైన మార్గమున రేపెళ్లకు బయలుదేరును. గోవింద పట్టాభిషేకము అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.